నిజంగా చిత్తశుద్ధి ముందు నాయకులు డిమాండ్ చేయండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. ఎవరు తప్పు చేస్తాలే? ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు, శాసనసభ్యులు, లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది. ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడి, ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేసుకోండి, తప్పలేదు. దేని మీద ఎంక్వైరీ చేసుకో. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న వాళ్ళది వాళ్ళ హక్కు. ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, మానరు కదా, చేసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర రిజర్వేషన్ గురించి నేను అనొచ్చు. ఇప్పుడు సత్యబాబు గారికి గొప్ప చెప్తాను, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చేది నేను చెప్పాను కదా. నేను 2-3 సార్లు దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను, కానీ జరగలేదు అని చెప్పాను కదా. ఐ కమిటెడ్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ముందు చేయండి. అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభియోగాలు ఉండి ఇవన్నీ బయట పడిపోతాయి కదా. ఊరికి అంబిక్యూటీ ఎందుకు? లాడి తినేశాడు, లీడి తినేశాడు, అలా పేరు, ఎల్లయ్య పేరు, పుల్లయ్య పేరు మనకెందుకు? ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా. తర్వాత దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒక నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటీలు పెడితే మన న్యాయస్థానంలో చూసుకుంటారు. లేదు వాస్తవం అయితే వాస్తవాన్ని దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. అంతేగాని రోజు మిమ్మల్ని పిలిచి ఆ పేపర్లు నింపుకోవడానికి రోజు ఎవరో ఏదో మాట్లాడటం, ఏదో రాసేయడం, లేని పని ప్రజలకు వచ్చి అపోలు ఇది పెట్టి ఇంకో ఇది ఉన్నది కదా, వాడు చేస్తే తప్పలేదు కదా, నేను చేస్తే తప్పని ఇంకోటికి లేనిపోయి అపోలుగా రేకెత్తించడం. తప్పు చేసిన శిక్ష పడాలి కదా. సరే, మీ ప్రభుత్వం చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు, మళ్ళీ మీరు వచ్చాక చేయండి, తప్పలేదు కదా. ఈ 2 విషయాలు మీతో మాట్లాడదామనే 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎన్నికైన తర్వాత ఒకసారి కలిసాం మనం, మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఒకటి, ఏదైతే పోర్టులో జరిగిన ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్న 25,000 కోట్ల రూపాయలు అని డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారని సాక్షాత్తు సిబిఐ, సాక్షాత్తు ఇంటర్పోల్ దాన్ని ఛేదించి ఆ రోజున్న సిపి గారు అక్కడ వెళ్తే ఆలస్యంగా వచ్చారు. ఈయన్ని ప్రభుత్వమే ఆలస్యం చేసిందని ప్రభుత్వం మీద పురదలడానికి, ఆ తదుపరి అది సంజయ్ ఆక్వా ఇంపోర్ట్ చేసుకొని తెలిసి ఆ సంజయ్ ఆక్వా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దల తాలూకా వాళ్ళ స్నేహితులు, సన్నిహితులు వాళ్ళ తాలూకు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆపాదించడం అవి అలా జరిగాయి. కాబట్టి ఆ రెండింటికంటే ముఖ్యం అసలు విశాఖపట్నంకి 25,000 కోట్లు వచ్చిందా లేదా, విశాఖపట్నం తాలూకా ఎలివేషన్, విశాఖపట్నం పోర్టుకున్న అవును వచ్చి ముఖ్యం.